లడ్డూ ప్రసాదం ఎంత సిట్టు తేల్చింది కదా, కల్తీ జరిగింది. లడ్డూ ప్రసాదం కల్తీ జరిగింది ఎలా ఉంటది, ఇప్పుడు స్వచ్ఛంగా అందించే ప్రసాదం ఎలా ఉంటది, మాకు ఆ తేడా తెలుస్తుంది. భక్తులే చెప్తున్నారు ఇవాళ ప్రసాదం రుచి ఏంటి, అసలు చాలా బాగుంటుంది. అప్పుడు ఏంటో ఎవరికి అర్థం కాలేదు, ఏదో తేడా ఉందనుకున్నాం కానీ ఇంత దరిద్రం చేశాడని అనుకోలేదు. నెయ్యి కల్తీ జరిగి అది అసలు అలా చేయటం అయినా కానీ వైసీపీ వాళ్ళు ఏం చేయలేదని మాట్లాడుతున్నారు. వాళ్ళు అసలు ఏది ఒప్పుకొని, వాళ్ళు పబ్లిక్ గా నిజాలు బయటకు వచ్చినా వాళ్ళు ఒప్పుకోరండి. వాళ్ళు ఎంతసేపు బెదిరించి భయభ్రాంతి గురిసేసి ఏదో ఒకటి దబాయించాలని చూస్తారు. అది పబ్లిక్ సిట్టు తేల్చింది, ఎవరు మీరు నేను తేల సిట్టు ఎంక్వైరీలో తేలింది. తప్పులు చేయటం, దొరికినాక దౌర్జన్యం చేయటం, ఏ దబాయిచ్చేసేసి ఏదో జనాన్ని మభ్యపెట్టాలని చూస్తున్నారు. వాళ్ళకు వైసీపీ నాయకుడు అలవాటే అది. అంటే అసలు దేవుడి మీద నమ్మకం లేదంటారా? లేదండి, వైసీపీ ఉంటే ఇన్ని పనులు చేస్తాండి. ఏమండి, రాముడు వారి గుడి చెయ్యరగొట్టి ఏమన్నాడు కూడా, నన్ను చెయ్యగలిగింది ఇంకో విగ్రహం తెచ్చుకోవచ్చు కదా. నిజంగా హిందూ ధర్మం మీద నమ్మకం ఉంటే అలా మాట్లాడతారా? వాళ్ళకి హిందూ మతం మీద నమ్మకం లేదు. అసలు మతమే ఎంత అహంకారం, దేవుడి కంటే మేము గొప్పలోనే ఇదిలో ఉన్నారు. అందుకే దేవుడు మనకు కరెక్ట్గా చూపించారు.